అందరికీ నమస్కారం. తెలుగు భాషా వ్యాకరణానికి స్వాగతం. ఛందశాస్త్రంలోని ఉపజాతుల గురించి ఈరోజు తెలుసుకుంటాం. ఉపజాతులు జాతుల ఆధారంగా ఏర్పడినవి ఉపజాతులు. జాతి పద్యాల వలె ఉపజాతి పద్యాలలో మాత్రాగణాలను ఉపయోగించబడతాయి. కానీ జాతులకున్న ప్రాస నియమం ఉపజాతులకు ఉండదు. మరియు ఉపజాతుల్లోని యతికి బదులు ప్రాస యతి చెల్లించవచ్చు. యతి ప్రాస చెల్లించడంలో వచ్చిన భేదమే తప్ప ఏ విధమైన భేదం లేదు. ఏ విధమైన యతిప్రాసలు సంస్కృతంలో లేవు. కాబట్టి సంస్కృతియాలందు ఉపజాతి భేదాలు ఏర్పడలేదు. ఉపజాతి భేదం తెలుగుకు మాత్రమే ప్రత్యేకమైనది. ఉపజాతి పద్యాలు ఆటవెలది, తేటగీతి, శేషములు, మంజరీ దీపదలు. తెలుగులోని ఆటవెలది, తేటగీతి పద్యాలను గీతులని వ్యవహరిస్తారు. వీటిని సమగీతులని పిలుస్తారు. యతిగీతి పద్యాలను విషమగీతులని వ్యవహరిస్తారు. శీసములు ఇవి 10 రకాలు. వీటిలో శీసములందు ప్రాస, ప్రాసయతి, యతి చెల్లింపులోని నియమాలను అనుసరించి కొన్ని శీస పద్యాల భేదాలను లాక్షణికులు చెప్పి ఉన్నారు. అందులో ఒకటి సమశీసము, 2 ప్రాసశీసము, 3 అక్కిలి ప్రాసశీసము, 4 అవకలి శీసము, 5 వడిశీసము, 6 అక్కిలి వడిశీసము, 7 వృత్తశీసము, 8 సర్వధా ప్రాసశీసము, 9 సర్వలఘు శీసము, 10 విషమశీసము. ఈ 4 పాదాల చివరి తేటగీతి కానీ ఆటవెలిది పద్యాలు కానీ దాని అనుబంధంగా చేర్చవలను. అప్పుడే శీసపద్యము పూర్తవుతుంది. వీటి లక్షణాలను ఆయా గ్రంథాల్లో పరిశీలించగలరు.